సమాధానము దాసునికిప్పుడు నాథా దేవా, ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాథా దేవా. అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను, నీకు నడగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను. నరులకై నీవు ఏర్పరచిన రక్షణన్ నాథా దేవా, ఇదిగో నా కనులు చూచి ఆనందించుచున్నవి నాథా దేవా. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమ తరుగాక సదాకాలం యుగ యుగములకును కలుగునామెన్. శిశువైన ప్రభు యేసును తల్లిదండ్రులు ఆలయంనకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ఆ వృద్ధుడైనటువంటి సిమయోను అనే భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద కలిగి ఉండినటువంటి వాడు పాడినటువంటి పాట ఇది. సమూయేలు పాక్యనాథం గారు రాసిన పాట 125వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో పొందుపరచబడి ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో మరియా పాడిన పాట, జకరియా పాడిన పాట, సిమయోను పాడిన పాట, ఈ పాటలన్నీ కూడా మ్యూజిక్ సమకూర్చబడి ఈ విధంగా రాసి ఉండడం ఎంత గొప్ప ధన్యత. సిమయోను దేవునిని స్తుతించిన రీతిన దేవుడు మనకు కలిగించిన ఈ రక్షణను బట్టి మనం కూడా దేవుని స్తుతిద్దాం. దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆయన యొక్క దీవెనలు, సమాధానము మీ అందరితో, మీ పైన, మీ కుటుంబముల పైన తరతరములకు ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.